ఆరాధించుకుంటూ దేవుడు మనకు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నారు. గతించిన వారమంతా మరి వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలైతే చాలా భయంకరమైన రీతిలో మునిగిపోయి ఆహారం లేక నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల్లో ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, మనలను, మన కుటుంబాలను, మన ప్రాంతమును దేవుడు తన రెక్కల నీడలో కాపాడి క్షేమం ఇచ్చాడు. దేవుని మహిమ చెప్పండి. హల్లెలూయా. ఏ ప్రాంతాలైతే వరదతో మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ప్రజల కొరకు మనము అనుదినము మనం ప్రార్థన చేయాలి. దేవుడు అనేక ద్వారాలు తెరవాలి. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తగిన సమయములో సహాయము వారికి అందాలి. గనుక మనమందరము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మంచి దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ ఓపెన్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. 35వ వచనం. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించాడు. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. దేవుని పిల్లలారా, బలిపీఠమును గురించి మనము నేర్చుకొనిచ్చి ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో సౌలు అనే ఒక వ్యక్తిని గురించి రాయబడ్డది. సౌలు అనే వ్యక్తి కూడా దేవునికి ఒక బలిపీఠమును కట్టించాడట. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, ఈ సౌలు అనే వ్యక్తి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. దేవుడే సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. 13వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 13వ అధ్యాయం మొదటి వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అడిగారు, ఈ లోకంలో ఉన్న అన్ని జనాంగాలకును రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి అని దేవుణ్ణి అడిగారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులకు దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడే సర్వాధికారిగా ఉన్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలీయులకు అర్థము కాలేదు. అందుకని వారు ఏమన్నారంటే, సర్వలోక ప్రజల చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులు కోరుకున్నట్టుగా ఒక రాజును దేవుడు వారికి నియమించారు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో నుంచి బెన్యామీను అనే గోత్రంలో నుంచి కీషు కుమారుడైన సౌలును దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. 30 సంవత్సరముల వయసులో సౌలు పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. దాదాపుగా 40 సంవత్సరములు సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. దేవుని పిల్లలారా, సౌలు పరిపాలన ప్రారంభమైంది. పరిపాలన ప్రారంభమైన కొంతకాలములోనే ఫిలిస్తీయులు అనేటటువంటి
ఒక దేశముతో యుద్ధము చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఫిలిస్తీయులు అనే ఒక సైన్యము. చదవండి ఆ మాట కూడా. అదే 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకి 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకుని ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చారట. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీద యుద్ధానికి వచ్చారు. సౌలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకు సిద్ధపడ్డాడు. యుద్ధం జరుగుతూ ఉంది. వాస్తవానికైతే సౌలు దగ్గర ఎంతోమంది సైనికులు లేరు. సౌలు రాజు అయినప్పుడు సౌలు దగ్గర 2,000 మంది మాత్రమే సైనికులు ఉన్నారట. సౌలు దగ్గర, రాజుగారి దగ్గర. సౌలు గారికి ఒక కొడుకున్నాడు, అతని పేరు యోనాతాన్. యోనాతాను దగ్గరేమో 1000 మంది సైనికులు ఉన్నారట. అంటే 3,000 మంది సైనికులు. ఈ 3,000 మంది సైనికుల్లో ఇప్పుడు ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. 30,000 రథాలు సిద్ధపరచుకుని, 6,000 గుర్రపు రౌతులను సిద్ధపరచుకుని, సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారముగా మనుషులను సైనికులను సమకూర్చుకుని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ సైన్యాన్ని చూసి, ఆ రథాలు, ఆ గుర్రపు రౌతులను చూసి సౌలు దగ్గర ఉన్నటువంటి ఈ 2,000 మంది సైనికుల్లో చాలా మంది భయపడిపోయి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారండి. ఇంకెంతమంది మిగిలారు అని అంటే 600 మంది మిగిలారట. ఎవరి దగ్గర? సౌలు రాజు దగ్గర 600 మంది మిగిలారట. అంటే ఇప్పుడు సౌలు రాజు, సౌలు వెనకాల 600 మంది సైనికులు కనబడుతున్నారు. ఇంకో ప్రకారం యోనాతాను, అతని దగ్గర 1000 మంది సైనికులు కనబడుతూ ఉన్నారు. ఈ సైనికులను వెంట పెట్టుకొని ఇప్పుడు సౌలు ఫిలిస్తీయులతో యుద్ధము చెయ్యాలి. దేవుని పిల్లలారా, యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ యుద్ధములో సౌలు కంటే ముందు యోనాతాను తన పనివాడిని తీసుకొని తండ్రికి తెలియకుండా, మిగిలిన సైనికులకు తెలియకుండా యోనాతాను ఒంటరిగా ఆ ఫిలిస్తీయుల సమూహములోనికి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీయుల సైనికులు యోనాతాను చూశారు, యోనాతాను పనివాడిని చూశారు. వాళ్ళు ఏమన్నారంటే, మాతో పాటు రండి మీరు అన్నారు. అప్పుడు యోనాతాను యొక్క ఆ పనివాడు ఇద్దరు కలిసి ఆ ఫిలిస్తీయుల వెంట వెళతా ఏం చేశారంటే, ఆ రోజున వాళ్ళని తీసుకుని వెళ్తున్నటువంటి ఆ ఫిలిస్తీయుల సైనికులు ఉన్నారు కదా, ఆ సైనికులను ఈ యోనాతాను అతని పనివాడు ఇద్దరు కలిపి చంపేశారు. దాదాపు 23 మంది మనుషులు చనిపోయారట. ఒక అరెకరం పొలము ఎంత ఉంటుందో అంత ప్లేసులో ఈ ఫిలిస్తీయుల సైనికులు శవాలుగా పడిపోయి ఉన్నారు. ఈ సంగతి ఫిలిస్తీయులు చూశారు. ఫిలిస్తీన్లో ఒక రకమైనటువంటి గలిబిలి మొదలయ్యింది. ఈ సంగతి సౌలు అతని దగ్గర ఉన్న సైనికులు చూశారు. వీళ్ళకు ఒక రకమైన ధైర్యం వచ్చింది. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే, పదండి యుద్ధానికి ముందుకు వెళ్దాం అనుకుని తన దగ్గర ఉన్న కొద్ది మంది సైనికులను వెంట పెట్టుకుని సౌలు యుద్ధంలో ముందుకు వచ్చాడు. ఆ ఫిలిస్తీయుల సైన్యం దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుందని అంటే, ఈ ఫిలిస్తీయుల యొక్క సైనికులు వాళ్ళకు వాళ్ళే, ఫిలిస్తీయుల సైనికులు వాళ్ళకు వాళ్ళే ఒకరిని ఒకరు పొడుచుకొని చంపేసుకుంటున్నారట. ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలుతో యుద్ధం లేదు, వారితోటే యుద్ధం. ఫిలిస్తీయుల సైనికులకు
వారి తోటి సైనికులతో యుద్ధం, వాళ్ళే చంపేసుకోవడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో దేవుని పిల్లలారా, ఓ ప్రక్కన యోనాతాన్, ఓ ప్రక్కన అతను పనివాడు, ఓ ప్రక్కన సౌలు, అతనితో ఉన్న కొద్దిమంది పనివాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఫిలిస్తీయుల సైనికుల మీద పడ్డారు. అప్పుడు ఫిలిస్తీయుల ఆ సైన్యము చాలా భయపడిపోయి పారిపోవటం మొదలయ్యింది. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. 31వ వచనం చదువుదాం. 14వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నొంది. దేవుని పిల్లలారా, ఆ దినమున దేవుడే ఫిలిస్తీయుల మీద ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప విజయమును అనుగ్రహించారు. దేవుని మహిమ చెప్పండి. 600 మంది సైనికులతో యుద్ధానికి వెళ్తే ఎవరైనా గెలుస్తాడా? వాళ్ళేమో సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువులు అంత ఉన్నారట. వాళ్ళ దగ్గర ఉన్న గుర్రపు రౌతులే 6,000, రథాలే 30,000. ఏమంటే అంత బలమైన సైన్యముతో ఒక 600 మంది, 1000 మంది, ఏమంటే 1500 మంది వెళ్తే గెలవగలుగుతారా? కానీ ఇశ్రాయేలు గెలిచారు. వారి దగ్గర ఉన్న సైన్యం తక్కువే కావచ్చు, వారి దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవట. ఆ యుద్ధంలో అట యోనాతాను దగ్గరని సౌలు దగ్గర ఆయుధాలు ఉన్నాయట. మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర ఆయుధాలు లేవట. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, ఇశ్రాయేలీయుల దగ్గర ఆయుధాలు లేవు, ఇశ్రాయేలీయుల దగ్గర బలమైన సైనికులు లేరు. కానీ ఇశ్రాయేలు పక్షముగా దేవుడు నిలబడ్డాడు. ఆ రోజున ఫిలిస్తీయుల మీద ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇంచుమించుగా ఇశ్రాయేలు గెలిచేశారు. ఆ సమయంలో సౌలు రాజు ఏం చేస్తాడు అని అంటే 35వ వచనం మనం చదువుకున్నాం. సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. సౌలు రాజు ఏం చేస్తాడట? ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. తన జీవితంలో ఏమాత్రమో ఊహించడానికి కూడా అవకాశము లేనటువంటి ఒక గొప్ప విజయమును సౌలు పొందుకున్నాడు. ఆ సమయంలో సౌలు ఏం చేస్తాడు అంటే దేవునికి ఒక బలిపీఠమును కట్టాడు. దేవుని పిల్లలారా, సౌలు బలిపీఠమును కట్టడానికి ఒక కారణం ఉంది. సాధారణంగా బలిపీఠం కట్టడం అనేది ఏమండి, ఒక భక్తితో కడతాం, కృతజ్ఞతతో కడతాం. బలిపీఠం కట్టడం అనేది ప్రార్థన కొరకు కడతాం. బలిపీఠం కట్టడం అనేది ఒక ఆత్మీయ ఉద్దేశంతో కడతాం. ఆత్మీయ జీవితం కొరకు బలిపీఠాన్ని కట్టుకుంటాం. కానీ సౌలు కట్టినటువంటి బలిపీఠము కేవలము భౌతికమైన వాటి కోసం, శరీర సంబంధమైన పరిస్థితుల కోసమే సౌలు బలిపీఠాన్ని కట్టాడు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులను తరుముతూ ఉన్నారు. ఉదయం అనగా యుద్ధం మొదలు పెట్టారు. సాయంకాలం అయిపోయింది. ఇశ్రాయేలీయులకు తినటానికి తిండి కూడా లేదు. ఇశ్రాయేలీయులు ఒక అడవిలోనికి వెళ్ళారట. వెళితే అక్కడ అడవిలో తేనె కాలువలై పారుతూ ఉందట. ఒక కాలువలో నీరు ఎలా పారుతుందో అలాగున్న తేనెట ఆ అడవిలో ఒక కాలువలాగా పారుతూ ఉందట. ఆ తేనెను చూడగానే సైనికులందరూ చాలా హ్యాపీ అయిపోయారు. తల కొంత తీసుకుని ఆ తేనె తిందాము తాగుదామని అనుకున్న సమయంలో సౌలు అన్నాడట, సౌలు ఇశ్రాయేలు ప్రజలతో సైనికులతో ప్రమాణం చేయించాడు. ఫిలిస్తీయుల మీద మనం గెలిచే వరకు ఎవడు నోటిలో ముద్ద పెట్టకూడదు, నోటిలో మంచినీళ్ళు కూడా పోసుకోకూడదు. ఒకవేళ ఎవడైనా తిన్నా తాగినా వాడు శాపగ్రస్తుడు అవుతాడు, వాడు చచ్చిపోవును కాక అన్నాడు. ఆ మాట అన్నాక ఇంకేం తింటారండి? ఓ పక్కనేమో ఆకలేసేస్తూ ఉంది వాళ్ళకి. ఇశ్రాయేలు సైనికులు ఓ పక్కనేమో ఆకలేసేస్తూ ఉంది, ఇంకో ప్రక్కనేమో ఫిలిస్తీయులతో యుద్ధము చెయ్యాలి.
ఉదయం అనగా యుద్ధం మొదలెట్టారు. వారి శరీరాలు బాగా అలసిపోయాయి. నిజంగా ఆ టైంలో కొంచెం ఆహారం తినుంటే వారికి ఇంకా నూతనమైన శక్తులు వచ్చును, ఆ యుద్ధంలో ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. కానీ సౌలు రాజు ఇశ్రాయేలు సైనికుల ఆశ మీద బ్రేక్ వేసేసాడు. పాపం ఇశ్రాయేలు సైనికులు తినడానికి తాగడానికి అవకాశం లేదు. ఆ ఉన్న కొద్ది శక్తితోనే ఈ ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులను తరుముతూ ఎదురైన వారిని చంపేస్తూ ఆ యుద్ధంలో అలా ముందు కొనసాగుతూ ఉంటే సాయంకాలం అయిపోయింది. సాయంకాలానికి ఇశ్రాయేలు సైనికులందరూ కూడా బాగా అలసిపోయారు. మన చదువు 31వ వచనంలో ఏమండి, వాళ్ళు ఏమైపోయారట? జనులు బహు బడలిక నొందిరి. బాగా అలసిపోయారు. ఇక వారి శరీరం ఏమాత్రం కూడా సహకరించడం లేదు. గొంతుకు ఎండిపోతూ ఉంది, ఆకలి వేసేస్తూ ఉంది, అడుగు ముందుకు పడుతూ లేదు. మొత్తం ఒక నీరసం, ఒక నిస్సత్తువ ఇశ్రాయేలీలను ఆవరించేసింది. అప్పుడు ఇశ్రాయేలు సైనికులు ఏం చేశారు అని అంటే 32వ వచనం, జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపాను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. ఇశ్రాయేలు సైనికులు చాలా అలసిపోయారేమో, బాగా ఆకలిసేస్తుందేమో. వారి కంటికి కనిపించినటువంటి ఆ పశువులు, ఆ గొర్రెలు, ఆ మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏది కనబడితే వాటిని వధించాడు. ఏమండి, వధించాడు. ఆ మాంసాన్ని రక్తంతో పాటు తినేస్తూ ఉన్నారట. మాంసాన్ని రక్తంతో పాటు తినేస్తూ ఉంటుంటే ఈ సంగతి సౌలుకు తెలిసింది. వెంటనే సౌలు ఏమన్నాడంటే, మాంసం తినండి, రక్తం మాత్రం మీరు తినకూడదు. రక్తము తింటే దేవుని దృష్టికి మీరు దోషులవుతారు, శాపం పొందుకుంటారు. కనుక ఒక పెద్ద రాయి ఒకటి నా ముందుకు దొర్లించి తీసుకురండి అన్నప్పుడు ఒక పెద్ద రాయిని ఆ సైనికులు దొర్లించుకుని తీసుకొచ్చారు. అదే బలిపీఠం అన్నమాట, అదే బలిపీఠం. అప్పుడేమన్నాడంటే, ఇదిగో సైనికులారా వినండి, ఎవరెవరైతే ఆ పశువులను గొర్రెలను మేకలను సిద్ధపరచుకున్నారో మీరు వాటిని తీసుకొచ్చి ఇదిగో ఈ రాయి మీద వధించి రక్తమంతా ఒలికిపోయే వరకు ఆగి ఆ తర్వాత మీరు ఆ మాంసమును తినాలి అని చెప్పాడు. తినాలని చెప్పాడు. అప్పుడు ఆ సైనికులందరూ కూడా సౌలు చెప్పినట్లుగా ఆ విధంగానే వారు చేయటము మొదలుపెట్టారు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మనకి ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, రక్తము నిషిద్ధము అని దేవుడు శాసనము చేశాడు. మాంసం తినొచ్చు కానీ రక్తమును త్రాగకూడదు. చదవండి దేవుని వాక్యంలో ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే ప్రభు చెప్తున్నారు, మాంసమును రక్తముతో పాటుగా మీరు తినకూడదు. మాంసం తినండి కానీ రక్తంతో కలిపి మీరు తినకూడదు. ఇంకో మాట చదవండి, లేవీ కాండము 3వ అధ్యాయము, లేవియ కాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఇంకొకరేమో ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం తీసి పెట్టుకోండి. చదవండి, లేవీ కాండము 3వ అధ్యాయం 17వ వచనం. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.
యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చారు, మీరు ఇశ్రాయేలుతో ఎట్లను యెహోవా ఆజ్ఞలన్నిటిలో పాపి అయిన ఎడల ఎట్లనగా ఏవేవో చదివేస్తున్నారు. లేవికాండం 3:17 అయిపోయింది అక్కడతో. ఇంకా 16వ వచనం చదవండి. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, కృపంతా యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. చూడండి, మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. ఏం చెప్తున్నారైనా? మాంసం తినొచ్చట, కానీ ఏం తినకూడదు? క్రొవ్వును తినకూడదు, రక్తమును కూడా తినకూడదు. ఇంకో మాట చదవండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 23-24 వచనాలు. 12వ అధ్యాయం 23-24 వచనాలు. రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమి ఏలయనగా రక్తము ప్రాణం, మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ళ వలె పారబోయేవాడు. రక్తమును ఏం చేయాలట? నీళ్ళ మీద, భూమి మీద పారబోసేయాలి. దాన్ని గిన్నెలో పట్టడం, దాన్ని త్రాగటం, ఇవేమి చేయకూడదట. ఏమంటే ఆ రక్తం తీసుకెళ్ళి దేంట్లోనూ కూడా కలపకూడదు. మాంసం తినొచ్చు, కానీ రక్తమును మాత్రము నేలని పారబోయవలెను. క్రొవ్వు ఉందనుకోండి, దాన్ని దేవునికి దహించాలని దేవుడు చెప్పాడు. ఇదంతా పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి నియమములు. ఈరోజు మన కోసం కూడా ఆలోచించేద్దాం. దేవుడు మన కోసం ఏం చెప్పాడు? అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 28-29 వచ్చిన విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచేను. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఒక శాసనం పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. మనం ఏం తినొచ్చో ఏం తినకూడదో ప్రభు చెప్పాడు. ఏం తినకూడదో చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు. తర్వాత ఇంకేం తినకూడదు? రక్తమును. అంటే మనం కూడా రక్తమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విసర్జించాలి. మనము కూడా, అది మనకు కూడా నిషిద్ధమే. తర్వాత గొంతు పిసికి చంపిన దానిని, ఎప్పుడన్నా ఏమండి, కోడిని మనం వండుకోవాల్సి వచ్చింది అనుకో, దాన్ని కోసుకోవాలి. దాన్ని కోసి ఆ రక్తమంతా నేలను ఒలికించాలి. దాని శరీరంలో రక్తమంతా బయటకు వచ్చేయాలి. అప్పుడు దాన్ని మాంసముగా తయారు చేసుకుని వండుకొని తినాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ షాపుల్లో గడ చూస్తూ ఉంటుంటాం. ఏమండి, ఆ పీక పట్టుకొని ఇలా నులిమేస్తారు, చచ్చిపోతాయి. కానీ దేవుని పిల్లలు అటువంటి దానిని తినకూడదు. కొన్నిసార్లు మన ఇళ్లలో ఏ కుక్కలో లేకపోతే పిల్లులో ఏ ఒకటి ఏం చేస్తాయి, పట్టుకొని ఏమండి చంపేయడానికి చూస్తాయి కదా. వాటి గాయాలు అయిపోతూ ఉంటాయి. దేవుని పిల్లలరా, వాటిని కూడా మనము తినకూడదు. గొంతు పిసికి చంపిన దాన్ని, బలవంతముగా మరణించిన దానిని మనము తినకూడదు. విగ్రహములు కల్పించిన వాటిని తినకూడదు. రక్తమును విసర్జించాలి. గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు.
బలవంతముగా మరణించిన దానిని మనము తినకూడదు. జారత్వమునకు మనము దూరముగా, జారత్వం అంటే అపవిత్రత, వాటికి మనం దూరముగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకు నియమించిన నియమాలు. దేవుని పిల్లలారా, ఒకవేళ వాటిలో మనం పాలు పంపులు పొందామనుకోండి, అప్పుడు మనము దేవుని దృష్టిలో దోషులమైపోతాం. దాని వలన మనము కూడా శిక్షించబడవలసి వస్తుంది. అందుకని దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే విషయంలో కానీ, త్రాగే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు తన రక్తముతో నిన్ను కడిగాడు, నిన్ను పవిత్రపరిచాడు. మనమందరం ఎవరు అనంటే పరిశుద్ధులము. దేవుని మహిమ చెప్పండి. మనమందరం ఎవరమో పరిశుద్ధులము. కనుక దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మనకి ఆశీర్వాదం. రండి సౌలు దగ్గరికి వచ్చేయండి. సౌలు దగ్గరికి వచ్చేయండి. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు సౌలు ఒక బలిపీఠమును కట్టాడు. సౌలు ఏం చేశాడు? ఒక బలిపీఠమును కట్టాడు. దేవుని పిల్లలారా, బలిపీఠాన్ని కట్టడానికి కారణం ఏంటనంటే ప్రజలు మాంసమును రక్తంతో కలిపి తినేస్తూ ఉన్నారు. వారిలో ఉన్న ఆతృత కొలది, వారికి ఉన్న ఆకలి కొలది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇక రెండు విడదీయటం లేదు, రెండింటిని కలుపుకొని తినేస్తూ ఉంటే సౌలు కనిపించింది, ఇలాగున గనక మీరు తిన్నట్లయితే మీరు దేవుని దృష్టికి పాపము చేసిన వారు అవుతారు. అప్పుడేమవుతారు అని అంటే దేవుని ఉగ్రత మీ మీదకు దిగి వస్తుంది అని చెప్పి ఏం చేస్తాడు? సౌలు ఒక బలిపీఠాన్ని కట్టి ఇప్పుడు అన్నాడు, మీ ఆ బలులన్నీ కూడా ఈ బలిపీఠం దగ్గర తీసుకురండి, ఇక్కడ అర్పించండి, ఆ తర్వాత మీరు ఆ మాంసమును భుజించండి అని చెప్పాడు. అక్కడ వరకు చాలా మంచి ఆలోచన దేవుని పిల్లల సౌలులో కనబడుతూ ఉంది. వాస్తవానికి బలిపీఠం అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరము. ప్రభు చెప్పారు, నీవు బలిపీఠమును కట్టవలెను అని. ప్రతి విశ్వాస జీవితము బలిపీఠముతో అనుసంధానమై ఉండాలి. ప్రతి విశ్వాస జీవితంలో బలిపీఠపు అనుభవములు మనం కలిగి ఉండాలి. దేవుని మహిమ చెప్పండి. బలిపీఠపు అనుభవములు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అది మనకి ఆశీర్వాదం. సౌలు జీవితాన్ని ఆలోచన చేస్తే అతను గొప్ప రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని సహాయం ద్వారా ఒక గొప్ప సైన్యాన్ని ఓడించిన రాజుగా కనబడుతున్నాడు. బలిపీఠమును కూడా అతను కట్టాడట. బలిపీఠమునైతే కట్టాడు కానీ ఆ బలిపీఠపు దేవుని పిల్లలారా అనుభవములు సౌలు జీవితంలో కనపడవు. ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడం అనేది మంచి ఆలోచన. బలిపీఠం కట్టాలి అని ఆ ఆలోచన రావటమే నిజంగా సౌలు జీవితంలో చాలా మంచి ఆలోచన. బలిపీఠం కట్టాలనుకున్నాడు, బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును కట్టిన వ్యక్తి ఆ బలిపీఠపు అనుభవములను కలిగి ఉంటే నిజంగా సౌలు జీవితము ఇశ్రాయేలు చరిత్రలో ఒక ధన్యకరమైన జీవితముగా మార్చబడును. కానీ సౌలు జీవితము ధన్యకరమైన జీవితము కాదు. సౌలు జీవితము ఎలాంటిది అని ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడి ఉంటుంది. ఏమండి, ఎప్పుడైతే సౌలు రాజుగా ఉండటానికి అభిషేకించబడ్డాడో అప్పుడు సౌలు మీదకి దేవుని ఆత్మ అభిషేకము దిగొచ్చిందట. దేవుని చెప్పండి. సౌలు ఎవరితో నింపబడ్డాడు? దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుని అభిషేకంతో నింపబడ్డాడు. సౌలు భాషలు మాట్లాడాడు, ప్రవచనాలు మాట్లాడాడు. అటువంటి ఆత్మీయత కలిగిన, ఆత్మ అనుభవాన్ని కలిగిన, అభిషేకించబడిన సౌలు జీవితంలో బలిపీఠపు అనుభవములు లేకపోవుట చేత
ఏమైందో తెలుసా? సౌలు మీద ఉన్న దేవుని అభిషేకము సౌలుని విడిచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని అభిషేకము సౌలుని విడిచి వెళ్ళిపోయిందో అప్పుడట సౌలు మీదకి దురాత్మ వచ్చిందట. ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చి సౌలు జీవితాన్ని గలిబిలి చేయడం మొదలుపెట్టింది. దేవుని ఆత్మాభిషేకం ఉన్నంత కాలం సౌలు చాలా బలమైన యుద్ధాలు చేయగలిగాడు. సౌలు జీవితం చాలా చక్కగా కొనసాగించగలిగాడు. కానీ ఒకానొక రోజున సౌలు మీద నుంచి దేవుని అభిషేకము వెళ్ళిపోయింది. అప్పుడు దురాత్మ వచ్చి సౌలును పట్టి పీడించడము మొదలుపెట్టింది. ఇప్పుడు సౌలు ఎవరితో నింపబడ్డాడు? దురాత్మతో నింపబడ్డాడు. దురాత్మతో ఎందుకు నింపబడ్డాడు? దురాత్మతో ఎందుకు నింపబడ్డాడు? సౌలు మీద దేవుని అభిషేకము వెళ్ళిపోయింది, తొలగిపోయింది. సో ఇప్పుడు సౌలు మీద నుంచి దేవుని అభిషేకము ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే సౌలు బలిపీఠమునైతే కట్టాడు, కానీ బలిపీఠపు అనుభవాలు సౌలు జీవితంలో లేవన్నమాట. ఇంతకీ బలిపీఠపు అనుభవాలు ఏంటి? ఏమండి, 4 అనుభవాలు చెప్తాను. ఒకటి సహవాసము. బలిపీఠం అంటే అర్థం ఏంటి? సహవాసము. ఆల్రెడీ గత వారాలు మనం నేర్చుకున్న మాటలే మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బలిపీఠములో ఉన్న మొదటి అనుభవం ఏంటంటే సహవాసము. అపోస్తలుల్లో 2వ అధ్యాయము 42వ వచనం మాట రాయబడి ఉంటుంది. ప్రారంభ సంఘం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండేదనంటే వారు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడి యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. దేవుడు ఏం చెప్పండి? సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే, ఏమని సంఘం ఎప్పుడు కూడా వాక్యములోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలో కూడా ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి. ఎబ్రీ పత్రికలో రాస్తాడు 10వ అధ్యాయం 24వ వచనం అంటాడు, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఆ దినము, ఏ దినము? సమాజముగా కూడుకుని ఆ విశ్రాంతి దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ఒకరిని ఒకరు పురుకొల్పుకొనవలెను అని అంటాడు. ఏం చేయాలంటే ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. దేని కొరకు? ఏమండి, సమాజంగా కూడుకున్నటకు, దేవుని ఆరాధించుటకు. విశ్రాంతి దినం, ప్రభువు దినం, ఆదివారం ప్రభువుని ఆరాధించాలి మనము. ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకు వెళ్ళాలి మనము. మానకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, సోమరివాలంగా ఉండకూడదు అని ఒకరిని ఒకరు ఏం చేయాలట? పురుకొల్పుకోవాలి, అంటే ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. దేవుని పిల్లలారా, వాక్యం ఏంటుందనంటే ప్రతి ఒక్కరూ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? మొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవది నీ కుటుంబముతో నీవు సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? కుటుంబముతో సహవాసం ఉండాలి. మొదలు దేవునితో సహవాసం ఉండాలి. ఏమండి, ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకునే వరకు ఆ దినమంతా కూడా మనకు దేవునితో సహవాసం ఉండాలి. మనకు సమయం దొరికిన కొలది మనం ఏం చేయాలంటే మనం దేవునితో సహవాసం చేయుటకు ప్రయత్నము చేయాలి. రెండవది మన కుటుంబముతో మనకు మంచి సహవాసం ఉండాలి. ఈ రోజుల్లో మనుషులకి కుటుంబాల్లో సహవాసం కనబడతలేదు, తగ్గిపోతూ ఉంది. ఎవరికి వారే యమునా తీరే అన్నారు సామెత. అలా ధైర్యమైపోయింది. ఎవరు తిండి ఆడిదే, ఎవరు సుఖం ఆడిదే, ఎవరి నిద్ర ఆడిదే, ఎవరు ప్రార్థన ఆడిదే. గుళ్ళోకి వచ్చేటప్పుడు కూడా భర్త భార్య కలిసి రావటం లేదు. ఏమండి, గుళ్ళోకి వచ్చేటప్పుడు కూడా ఎవరి దారి వాళ్ళదే. దేవుని పిల్లలారా, మన కుటుంబంలో మనకేముండాలి? సహవాసం ఉండాలి. కలిసి తినాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి,
కలిసి ప్రభుని ఆరాధించాలి, కలిసి దేవుని మందిరానికి రావాలి, మళ్ళా కలిసి మళ్ళా మన ఇంటికి వెళ్ళాలి. కుటుంబ జీవితంలో భర్త భార్యకు, తల్లిదండ్రులు పిల్లలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు మధ్య సహవాసం అనేది ఉండాలి. ఎడమోకం పెడమోకం, నీవెవరో నాకు తెలియదు అన్నట్లుగా కుటుంబ జీవితాలు ఉండకూడదు. కుటుంబంలో సహవాసం ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకటి, దేవుడితో సహవాసం ఉండాలి. రెండు, కుటుంబంతో సహవాసం ఉండాలి. మూడవది, నీ తోటి విశ్వాసితో సహవాసం ఉండాలి. ఏమండి? నీ తోటి విశ్వాసులతో నీకేముండాలి? సహవాసం ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని పిల్లలారా, సుఖంలో కష్టంలో కూడా, మేలు కలిగినా కీడు కలిగిన, ఆరోగ్యంలో ఉన్నా అనారోగ్యంలో ఉన్నా, ప్రతి విశ్వాసికి తన తోటి విశ్వాసితో సహవాసం ఉండాలి. కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి దేవుని గురించి సంభాషించాలి, కలిసి ఒకరి సాక్ష్యాలు ఒకరు చెప్పుకోవాలి, కలిసి సువార్త ప్రకటించాలి, కలిసి ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి, ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంపులు పొందాలి. ఇలాగున మన క్రైస్తవ జీవితాలు ఉండాలి. ఆమెను చెప్పండి. బలిపీఠం అనుభవం ఏంటంటే మొట్టమొదటిది సహవాసము, రెండవది సంబంధము. చెప్పండి ఏంటది? సంబంధం. మనకు బాగా అర్థమవుతుంది. మాట చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, ఈ మాట గమనించండి, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవుని మహిమ చెప్పండి. పేతురు యోహాను యేసు ప్రభువు శిష్యులు. వారు విద్యలేని పామరులు. వారి దగ్గర చదువు లేదట. వారు చాలా, ఆ పామరులు అంటే వాళ్ళు చాలా అల్పమైన వ్యక్తులు. వారి దగ్గర ఏ విధమైనటువంటి విలువ, గౌరవమో ఇవేమీ లేవు వారి దగ్గర. దేవుని పిల్లలారా, కానీ వారి దగ్గర ఏముందనంటే వారి దగ్గర ధైర్యం ఉంది, వారి దగ్గర విశ్వాసం ఉంది, వారి దగ్గర నిరీక్షణ ఉంది. వారు ప్రార్థన చేస్తే ఏమండి అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వారి మీద దేవుని అభిషేకం ఉంది. వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. వారు దేవుణ్ణి ప్రచురం చేస్తూ ఉన్నారు. వారు దేవుని మహింపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యానంటే వాక్యం అంటుంది, వారు యేసుతో కూడా ఉండిన వారు. ఆమెను చెప్పండి. ఎవరితో ఉన్నారట? యేసుతో ఉండిన వారు. ఉండిన వారు చూడు, అది సంబంధం అంటే. మీకు ఇంకా అర్థమైతే ఇంకో మాట చెప్తా. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఎంతమంది? ఒక రోజున యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను మిమ్మను 12 ఏర్పరచుకుంటుని, అయితే మీలో ఒకడు సాతాను అన్నాడు. దేవుడు ఎంతమంది ఎన్నుకున్నాడట? 12 మంది శిష్యులు. 12 మందిలో 11 మంది యేసుతో ఉండినవారు, యేసుతో సంబంధం కలిగిన వారు. ఉండినవారు అన్నమాట. సంబంధం అంటే యేసుతోనే ఉన్నారు. వాళ్ళు యేసుతో ఉన్నారు. యేసు యొక్క ఆత్మీయతను కలిగి ఉన్నారు. యేసు యొక్క భక్తి జీవితాన్ని నేర్చుకున్నారు. యేసు ద్వారా ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నారు. యేసు ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నారు. వారు యేసుతో ఉన్నారు. యేసుతో నడిచారు, యేసుతో పండుకున్నారు, యేసుతో తిరిగారు, యేసుతో సువార్త ప్రకటించారు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ వారు ఉన్నారు. యేసు ప్రభుకు సంబంధించిన భక్తి జీవితంలో, ఆత్మీయతలో ఈ 11 మంది పాలు పంపులు పొందారు. కానీ ఇంకొకడు ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. వాడు ఎలా ఉన్నాడట? సాతాను. వాడు కూడా యేసుతో ఉన్నవాడే. వాడు కూడా ఎవరితో ఉన్నాడు? యేసుతోనే తిరుగుతున్నాడు.
కానీ వాడు హృదయము యేసుకు లేదు. వాడు హృదయంలో యేసు లేడు. వాడు హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వలేదు. అందుకే వాడు సాతానుతో సంబంధము కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. రెండవది బలిపీఠపు అనుభవము, యేసుతో సంబంధము. మనం ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? యేసుతో సంబంధం కలిగి ఉండాలి. నువ్వు యేసుతో సంబంధం కలిగి ఉంటే యేసు నీ లోపల ఉంటాడు, యేసు నీ ఇంట్లో ఉంటాడు, యేసు నీతో ఉంటాడు. ఏమండి? యేసు నీతో ఉంటాడు. యేసు ప్రభు యొక్క ఆత్మీయతను పొందుకుంటావు. యేసు ప్రభుల యొక్క ఆ ప్రేమ, ఆ విశ్వాసమును నీవు పొందుకుంటావు. యేసు ప్రభులో ఉన్న ప్రార్థనాత్మను పొందుకుంటావు. యేసు ప్రభులో ఉన్న అభిషేకాన్ని పొందుకుంటావు. యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ విలువలు మనము నేర్చుకోగలుగుతాము. అందుకే మనం ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. అది రెండవ సంబంధం బలిపీఠం అనుభవంలో రెండవ సంబంధం. మూడవది ఏంటనంటే, మూడవది స్వరూపములోనికి మార్చబడుట. బలిపీఠపు అనుభవాల్లో మూడవది స్వరూపంలోనికి మార్చబడాలి. యేసు స్వరూపంలోనికి నువ్వు మార్చబడాలి. ఏమైపోవాలి? యేసు స్వరూపంలో నువ్వు మార్చబడాలి. వెనకడ ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీడు, వీడే వారు. అంతేనా? 6 నెలలు చాలట. ఎంతకాలం? మంచివాడితో సహవాసం చేసావనుకో, చెడ్డోడు కూడా మంచోడి కింద మారిపోతాడు. చెడ్డోడితో సహవాసం చేసావనుకో, మంచోడు కూడా చెడ్డోడుగా మారిపోతాడు. 6 నెలలు చాలు. ఈరోజు నువ్వు యేసుతో ఉంటే అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? యేసులాగా మారిపోతావు. యేసు స్వరూపంలోనికి మారిపోతావు. అదన్నమాట బలిపీఠపు అనుభవాల్లో. 1 సహవాసము, 2 సంబంధము, 3 ఈ యేసుని స్వరూపంలోనికి మారిపోవడం. 4వది ఏంటంటే సమర్పణ. ఏంటట? సమర్పణ. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి దేవునికి అనుకూలమును. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం చేయాలంటే మనము ఆయనకు సమర్పించుకోవాలి. ఏం చేయాలి? మనము యేసుకు నీవు సమర్పించుకోవాలి. యేసుకు నువ్వు సమర్పించుకోవాలి. వాళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ గొర్రెను, మేకను, పశువుని ఎక్కడ పడితే అక్కడ వధించేసేవారట. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, అలా చెయ్యొద్దు, ఓ బలిపీఠానికి కట్టాడు. బలిపీఠానికి కట్టి ఏం చేస్తాడు అని అంటే, బలిపీఠానికి కట్టి ఏం చేస్తాడనంటే, దేవుని పిల్లలారా, ఇదిగో ఇక్కడికి పట్టురండి, ఈ బలిపీఠం దగ్గరికి పట్టుకురండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ బలిపీఠం మీదనే ఆ దహన పళ్ళన్నీ కూడా మీరు అర్పించాలి. దేవుని పిల్లలారా, ఓ పెద్ద రాయిని ఒకటి తీసుకొచ్చారు. బైబిల్ చెప్తుంది, ఆ బండ యేసుకు సాదృశ్యము. నీవు నేను కూడా ఏం చేయాలంటే, యేసులో మన జీవితాలు సమర్పించబడాలి. ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో అప్పుడు నువ్వు యేసు కొరకు జీవించగలుగుతావు, యేసు కొరకు బ్రతకగలుగుతావు, యేసు కొరకు మాట్లాడగలుగుతావు, యేసులాగా ప్రేమించగలుగుతావు. ఏమండి? మనం సమర్పించుకుంటేనే మనలో మారు మనసు ఉంటుంది, పాప క్షమాపణ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. మన నోట అపవిత్రమైన మాటలు వినబడవు, రావింకా. దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు, మన నడవడిక, మన క్రియలు అన్నీ కూడా పరిశుద్ధముగా మారిపోతాయి. అందుకే ప్రభువు అంటున్నారు, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. సౌలు బలిపీఠానికి కట్టాడు.
కానీ బలిపీఠము యొక్క అనుభవాలు సౌలు జీవితంలో లేవు. సౌలు జీవితంలో లేవు. మరి ఏం కలిగి ఉన్నాడు సౌలు? ఏమండి, బలిపీఠపు అనుభవాలు 4 చెప్పాను. అవేవి కూడా సౌలు దగ్గర లేవు. సౌలుకు దేవునితో సహవాసము లేదు, దేవునితో సంబంధము లేదు, దేవుని స్వరూపంలోనికి మార్చబడలేదు, తన్ను తాను దేవునికి సమర్పించుకొను లేదు. మరి ఏం కలిగి ఉన్నాడు సౌలు? ఏమండి, ఏం కలిగి ఉన్నాడు? చదువుదాం దేవుని బిడ్డలారా. సౌలు ఏం కలిగి ఉన్నాడో మనం చదువుదాం. చూడండి, 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 23వ వచనం. మూర్ఖతను, అగపరచుట, మాయా విగ్రహమును, గృహదేవతలను పూజించుటతో సమానం. ఈ మాట వినండి. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. దేవుని మహిమ చెప్పండి. సౌలు ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడు సౌలు అనంటే అక్కడ అంటున్నాడు కదా, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి. ఆజ్ఞ అంటే దేవుని మాట. సౌలు దేవుని మాటను విసర్జించిన వాడు. మనకు అర్థమయ్యే చెప్పాలంటే సౌలు దేవుని మాటను బుర్రకెక్కించుకోలేదు. సౌలు దేవుని మాటను తన హృదయంలో దాచుకోలేదు. ఓ చెవితో విన్నాడు, ఓ చెవితో వదిలేస్తాడు. అదన్నమాట సౌలు జీవితం. దేవుని పిల్లలారా, ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తుందా, మనమందరం కూడా బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉండాలి. అంతేకాని సౌలు ఏదైతే కలిగి ఉన్నాడో అవి మనకు కలిగి ఉండకూడదు. మొట్టమొదటిది, సౌలు ఏం కలిగి ఉన్నాడు? దేవుని ఆజ్ఞను విసర్జించిన వాడు, దేవుని మాటను పెడచెవిని పెట్టినవాడు. దేవుని మాట విన్నాడు, కానీ ఆ మాట ప్రకారం అతడు జీవించలేదు. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే, ఆ పై వచనం 22వ వచనం చదవండి. 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుట, పొట్టేల క్రొవ్వు అర్పించడం కంటే. ఈ మాట గమనించండి, మాట వినుట శ్రేష్టము. దేవుని మహిమ చెప్పండి. ఏం వినాలి మనము? మాట వినాలి. ఏం వినాలి? మాట వినాలి. మాట వినేవారంగా మనం ఉండాలి. మాట వినేవారంగా ఉండాలి. మాట వింటేనట, దేవుని మాట కనుక నువ్వు వింటేనట, వాక్యం చెప్తుంది, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన జీవితాలు ఎలా ఉండాలట? దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలుగా ఉండాలి. ఏమండి, మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, మనకు చాలా కోపం వస్తుంది. అవునా? చాలా కోపం వస్తుంది మన మాట వినకపోతే. మనం అంటుంటాం, రే నా మాట వినరా బాగుపడతావు. నిజమే. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటే పిల్లలు బాగుపడతారు. మరి పరలోకపు తండ్రి మాట ఆయన పిల్లలంగా మనము వింటే చెప్పండి, మనం కూడా బాగుపడతాం. మాట వినుట శ్రేష్టము. నువ్వు దేవుని మాట వింటే నీ జీవితము శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఎవరి మాట వినాలి? దేవుని మాట విను. దేవుడు ఏం చెప్పాడో అది విను. దేవుని పిల్లలారా, అది నీకెంతో ఆశీర్వాదము. సో అది నీకెంతో దీవెనని ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయించు ఉన్నది. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఒక అద్భుతమైన మాట రాయించారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నా. చూడండి, దేవుడట మన నుంచి ఏం ఆశిస్తున్నాడట? నీవు నా మాట వినాలని నేను ఎంతో ఆశపడతాను. ఎవరి మాట వినాలి? దేవుని మాట మనం వినాలి. మనం దేవుని మాట వినాలి. దేవుడు ఎంతో ఆశపడుతున్నాడట. ఇంకో మాట చెప్పాడు, మీరు ఆలకించిన ఎడల మీ క్షేమము నది వలె, మీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. దేవుని మహిమ చెప్పండి. నువ్వు దేవుని మాట వింటే నీకు క్షేమము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మాట వింటే? ఆయన మాట వింటే శ్రేష్టమట. ఆయన మాట వింటే మన జీవితంలో అంత శ్రేష్టమే, మన జీవితంలో అంత క్షేమమే. ప్రభు అంటారు, నువ్వు నా మాట వింటే నీ క్షేమము నది వలె ప్రవహించినట్టాడు. నది వలె ప్రవహించు. నదిలో నీరు ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది కదండి. కాలువలు ఎండిపోవచ్చు, చెరువులు ఎండిపోవచ్చు, కానీ నదిలో నీరు ఎండిపోదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలాంటి వర్షాకాలం వచ్చిందనుకోండి, ఆ నదిలో నీరు ఓళ్ళను కూడా ముంచేస్తుంది. ప్రభు అంటున్నారు, నువ్వు దేవుని మాట వింటే నీ క్షేమము కూడా నది వలె ప్రవహిస్తుంది. ఎప్పుడు 365 దినాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో క్షేమమును పొందుకుంటావు. దేవుని మాట వినకపోతే ప్రభు అన్నారు సౌలుతో, నువ్వు దేవుని మాటను విడిచిపెట్టావు కనుక దేవుడు నిన్నును విడిచిపెట్టేశాడు అన్నాడు. ఒకవేళ దేవుని మాటను మనం కనుక పెడచెవిని పెట్టామనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం? దేవుని చేత విడవబడతాం. అది మనకు క్షేమము. దేవుని మాట వింటే క్షేమము, దేవుని చేత విడవబడితే క్షేమం. క్షేమం అంటే కరువు. అన్ని కరువే. ఇంకా ఆరోగ్యం కరువు, ఆహారం కరువు, డబ్బులు కరువు, ఇల్లు కరువు, వస్త్రాలు కరువు, ఏమండి బంధువర్గం కరువు, నీతో మాట్లాడే ఎవడో ఉండడు, నేను చూసి ముఖం తిప్పేసుకుంటారు. అన్ని కరువే. ఎప్పుడు నీవు దేవుని మాటను విడిచిపెట్టినట్లయితే. సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12-13 వచనాలు. 5వ అధ్యాయం 12-13 వచనాలు. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దెప్పును ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. దేవుని పిల్లలారా, నీవు సేవకుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? సేవకుని మాట వినాలి. సేవకుని మాట వింటే నీకు అంత క్షేమమే ఉంటుంది. ఎందుకనంటే సేవకుడు నీ క్షేమము కోరే మాట్లాడతాడు. సేవకుడు ఏం మాట్లాడతాడు? నీ క్షేమము కోరే సేవకుడు మాట్లాడతాడు. సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసులుగా మీ క్షేమమునే కోరుకుంటాడు. సేవకుడు ఎప్పుడు కూడా. ఎందుకనంటే సేవకుడికి దేవుడిచ్చినటువంటి భారం, అది బాధ్యత. అందుకే ఎల్లప్పుడూ ఏమండి మీ కొరకు ఆలోచిస్తా, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీకు ఏదైనా కష్టం అంటే తన కష్టంలాగా ఏమండి దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం ఉంటుందనంటే సేవకుని మాట వినండి, అది మీకు ఆశీర్వాదం. ఒకవేళ వినలేదనుకో, ఒక రోజునట మీరు బాధపడతారట. అయ్యో, ఉపదేశకుని మాట నేనెందుకు త్రోసేసాను, నా బోధకునికి నేనెందుకు చెవియొగ్గలేదు. వినుంటే
మా పాస్టర్ గారు చెప్పారు, వినుంటే ఈరోజు నాకు ఈ దుఃఖము వచ్చేది కాదు కదా. ఒక రోజున ఆ బాధపడే పరిస్థితి రాకూడదు. అందుకే దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, నువ్వు సేవకుని మాట విను. సేవకుడు నీ క్షేమము కోరే మాట్లాడతాడు తప్ప ఏమండి నీ కష్టాన్ని కోరుకునేవాడు సేవకుడు కానే కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేస్తుంటున్నాం, సౌలు జీవితంలో ఏం కలిగి ఉన్నాడు అంటే, అతడు దేవుని మాటను విసర్జించిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటను హృదయంలో పెట్టుకోలేదు, దేవుని మాటను బుర్రలో పెట్టుకోలేదు. దేవుని మాటను విన్నాడు, విడిచిపెట్టేశాడు. దేవుని మాట ప్రకారం జీవించలేదు. దేవుని పిల్లలంగా మనము ఎల్లప్పుడు ఎలా ఉండాలి అంటే, దేవుని మాట వినేవారంగా ఉండాలి. సేవకుడు చెప్పాడు, సేవకుని మాట వినేవారముగా మనం ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. రెండవది సౌలు జీవితంలో ఇంకేం కలిగి ఉన్నాడు? చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం చదువుతాం. 15:30. సౌలు అంటున్నాడు, నేను పాపము చేసి తిని. చాలు. సౌలు ఏం కలిగి ఉన్నాడట? పాపమును కలిగి ఉన్నాడు. ఇందాకేమో దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు రాజే దేవుని మాట అతిక్రమిస్తే ఇంకా రాజ్యంలో ఉన్న సైనికులు, ప్రజలు ఇక దేవుని మాటను ఏమంటారండి? నాయకుడే దేవుని మాట పట్టించుకోకపోతే ఈ ప్రజలు ఏమంటారు? వినరు కదా. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకో, నీ ఇంటికి యజమానురాలుగా నీవు దేవుని మాటను ఆలకించే వ్యక్తివైతే, దేవుని మాటకు లోబడే వ్యక్తివైతే, దేవుని మాట ప్రకారం జీవించే జీవితం నీలో ఉంటే, అప్పుడు నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మాటకు లోబడేవారుగా ఉంటారు. మన జీవితాల్లో లోకం చెప్పినట్లుగా మనం చేయకూడదు, మనుషులు చెప్పినట్లుగా చేయకూడదు. దేవుడు చెప్పినట్లుగానే మనం చెయ్యాలి. దేవుడు చెప్పినట్లుగానే జీవించాలి. దేవుడు చెప్పినట్లుగానే ముందుకు వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదం. రెండవది, సౌలు అంటున్నాడు, నేను పాపము చేసి తిని అంటున్నాడు. సౌలు జీవితంలో ఏముందట? పాపముంది. సౌలు రాజైనప్పుడు దేవుని చేత అభిషేకించబడ్డాడు. సౌలు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. అనేక మంది సమూయేలు దగ్గర ఉన్న అనేక మంది శిష్యులు ప్రవచనాలు ప్రవచిస్తూ ఉంటే, భాషలు మాట్లాడుతూ ఉంటే, ఆ రోజున సౌలు కూడా ప్రవచనాలు చెప్పేవాడుగా, భాషలు మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవుని ఆత్మతో, దేవుని అభిషేకముతో నింపబడిన వాడు సాక్షాత్తు దేవుని చేతనే రాజుగా ఉండటానికి సెలెక్ట్ చేయబడిన వ్యక్తి సౌలు. మరి అలాంటి వ్యక్తి ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఎంత పరిశుద్ధంగా ఉండాలి? కానీ సౌలే చెప్తున్నాడు, ఏమని? నేను పాపము చేశాను. పరిశుద్ధంగా ఉండవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడట? పాపం చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఈ రోజున మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అన్నారు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండు. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులముగా ఉండాలి. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. ఒక్క నిమిషం ఆగు. ఏమన్నాడు ప్రభు? మన శరీరము మీద
పాపము ఏలుబడి చేయకూడదు. ఈ శరీరం దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి అని అంటే అక్కడే రాస్తున్నాడు. చదువు 13వ వచనం చదవండి. మరియు మీ అవయవములకు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మన అవయవాలట పాపమునకు అప్పగింపకూడదు. మన శరీరం మీద పాపము ఏలుబడి చేయకూడదు. ఎందుకో తెలుసా? 22వ వచనం చదవండి. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము దేవుని మహిమ చెప్పండి గట్టిగా. మనం ఎవరమనంటే పాపము నుండి విడుదల పొందిన వారము. మనం ఎవరమండి? పాపము నుండి విడుదల పొందిన వారు. నీవు విడుదల పొందిన వ్యక్తివి. పాపము నుండి, పాపం వల్ల వచ్చే ఉగ్రత నుండి దేవుడు నిన్ను విడిపించాడు. నువ్వు విడుదల పొందావు. యేసు రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు. యేసు రక్తము ద్వారా నువ్వు పవిత్రపరచబడ్డావు. నువ్వు విడుదల పొందిన వ్యక్తివి. అందుకే నీ బ్రతుకంతా ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధముగా ఉండాలి. కాబట్టి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మన శరీరాల మీద పాపము ఏలుబడి చేయకూడదట. మన శరీరాల మీద పరిశుద్ధత ఏలుబడి చేయాలి. పరిశుద్ధత ఏలుబడి చేయాలి. ప్రభాకర్ అంటారు కదా, మీ అవయవములను పాపమునకు అప్పగించొద్దు. ఏం చేయాలి? మీ అవయవములు నీతికి సాధనములుగా ఉండాలి అంట. మన అవయవాల్లో ఏముండాలట? నీతి కనబడాలి. నీతి, నిజాయితీ, యథార్థత మన అవయవాల్లో ఇవి కనబడాలి. నువ్వు చేసే పనుల్లో, నువ్వు వేసే అడుగులో, నీ ప్రవర్తనలో, నడవడికలో, నీ మాటలో, నీ తలంపుల్లో ప్రతీది కూడా ఎలా ఉండాలట? నీతిగా, నిజాయితీగా, యథార్థముగా, నమ్మకముగా మన శరీర అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. ప్రభు అంటున్నారు, మీరు పాపము నుండి విడుదల పొంది, 22వ వచనం, పాపము నుండి విడుదల పొంది, ఇప్పుడు మీరు పాపమును విడుదల పొంది దేవునికి దాసులైనందున పరిశుద్ధతను కలిగి ఉండుటయే. మనం ఎవరమో? దేవునికి దాసులము. చెప్పండి, ఎవరు మనం? దేవునికి దాసులం. దేవునికి దాసులముగా ఉండాలి. అంతేగాని పాపానికి దాసులముగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, పాపం చేయి ప్రతి వాడునో పాపమునకు దాసుడు. పాపం చేసేవాడు పాపానికి దాసుడు అవుతాడు. మరి దేవునికి దాసుడు అవ్వాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటే నువ్వు దేవునికి దాసుడు అవుతావు. పరిశుద్ధత కలిగిన వారందరూ దేవునికి దాసులు, పాపము చేయు వారందరూ పాపమునకు దాసులు. దేవుని పిల్లలారా, మన పాపము నుంచి విడుదల పొందాం. మనం పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధులైన దేవుడికి మన దాసులముగా మనము ఉండాలి. అది ఏ దేవుడు మనకిచ్చే గొప్ప ప్రతిఫలము. దాని ఎండింగ్, దాని ముగింపు నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవము, నిత్య జీవం. ఒకవేళ నువ్వు పాపమునకు దాసుడవుగా ఉంటే దాని ముగింపు ఏంటో తెలుసా? నిత్య నరకము. అగ్ని ఆరదు, పురుగు చావు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండదు. పిల్లలారా, అర్థమవుతుంది ఈ మాట మీకు? దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే, దేవుని పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. మన జీవితాల మీద, మన శరీరాల మీద పాపము ఏలుబడి చేయకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు పాపమునికి అవకాశం ఇచ్చావు అనుకో, అది నీ మీద ఏలుబడి చేస్తుంది.
అది నీ ఇంటి మీద కూడా ఏలుబడి చేస్తుంది. నీ ఇంటి మీద కూడా ఏలుబడి చేస్తుంది. అందుకే నువ్వు పరిశుద్ధతను కలిగి ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు దేవునికి దాసుడవుగా ఉంటావు. అప్పుడు నీ ఇల్లంతా కూడా పరిశుద్ధముగా ఉంటుంది. నీ ఇంటిలో అపవిత్రత ఉండదు. నీ ఇంటిలో చెడుతనమునకు చోటు ఉండదు. నీ ఇంటిలో పాపమునకు అవకాశము ఉండదు. మూడవది రండి మరలా సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నీలో వదు. మూడవది, సౌలు ఏం కలిగి ఉన్నాడు అనంటే, ఒకటి దేవుని ఆజ్ఞను విసర్జించిన వాడుగా ఉన్నాడు. దేవుని మాట వింటున్నాడు, ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టేస్తున్నాడు. పాటించడం లేదు, అనుసరించడం లేదు. రెండవది, అతని జీవితం అంతా ఎలా ఉందంటే పాపము చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ముందే చెప్పాను కదా, సౌలు మీద నుంచి దేవుని అభిషేకం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని అభిషేకం వెళ్ళిపోయిందో అప్పుడు సౌలు మీదకి ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చింది. పిల్లలారా వినండి, నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది. నీవు పాపమునకు అవకాశం ఇచ్చావనుకో ఏమవుతుంది? దురాత్మ నీ మీద ఏలుబడి చేస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమెకి పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు. అయినా ఆమె ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఇంకొక భర్త ఉన్నా సరే ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నది. కొంతకాలం అలా కొనసాగింది. ఒక రోజున ఆమందట ఇదిగో ఇక నుంచి నువ్వు నా జోలికి రాకు అందట. ఎవరిని? ఆ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో. వాడికి కోపం వచ్చింది. వాడేం చేశాడంటే ఒక పెద్ద కర్ర తీసుకుని ఆమె కాలు ఎరగొట్టేశాడు. ఎవరు ఎరగొట్టారు? భర్త కాదు, సంబంధం పెట్టుకున్నవాడు. ఇప్పుడు ఈమె కాలు ఇరిగిపోయింది. సంబంధం పెట్టుకుని రావడం అనేసాడు. కానీ ఇప్పుడు ఈమె కాలు ఇరిగిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని మంచం మీద ఉండి ఎన్ని తిప్పలు పట్టదో. అదవుతుందా? దేవుని బిడ్డలారా, ఈరోజున వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. నువ్వు పాపమును నీవు కలుపుకుంటే దురాశ గర్భము ధరించి ఇప్పుడు మనిషి గర్భం ధరిస్తే ఎవరికి అంటారు? మనిషి గర్భం ధరిస్తే ఎవరికి అంటారు? అలా పిల్లల్ని అంటారు. మనిషి గర్భం ధరిస్తే ఎవరికి అంటారు? పాపంగా అంటారా? అది మనిషి గర్భం ధరిస్తే మనిషినే అంటారు కదా. పిల్లలే పుడతారు. పిల్లలు ఎవరు? జంతు పిల్లలా, కుక్క పిల్లలా, మనిషి పిల్లలు. మనిషి గర్భం ధరిస్తే ఎవరికి అంటారు? కుక్క గర్భం ధరిస్తే, పంది గర్భం ధరిస్తే, గేదె గర్భం ధరిస్తే, మరి దురాశ గర్భం ధరిస్తే దురాశ కదా పుట్టాలి. పాపం పుడుతుందట. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను అంటాడు. అదనమాట. ఈరోజున పాపం పరిపక్వమైతే ఏమవుతుందట? మరణమే. దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నువ్వు పాపానికి అవకాశం ఇచ్చావనుకో పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. ఏమవుతుందండి?
మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. ఎన్నో సంఘటనలు దేవుని బిడ్డలారా మనం వింటూనే ఉంటున్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటే నీ జీవితానికి ఎంతో క్షేమం, నీ కుటుంబానికి కూడా క్షేమం. మూడవది సౌలు ఏం కలిగి ఉన్నాడు అని అంటే, సౌలట అవివేకపు పని చేసేవాడుగా ఉన్నాడట. ఏం పని? అవివేకపు పని. అవివేకపు పని అంటే అర్థం ఏంటనంటే, ఒక రోజున దేవుడు సౌలుతో మాట చెప్పాడు. ఏమన్నాడు అని అంటే, చదవండి అదే మాట మనం చదువుదాం. 15వ అధ్యాయము 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నా జ్ఞాపకమే. వారు ఐగుప్తులను రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? సౌలుతో అంటున్నాడు, సౌలా నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళు. నువ్వేం చేస్తావంటే అమాలేకులు మనుషులందరినీ చంపేసాయి. ఆ రాజుని చంపే, ఆ అధికారులను చంపేసి, పురుషుల్ని స్త్రీలను చంపేసి, పిల్లలను, వృద్ధులు, బాలురు అందరినీ కూడా చంపేశారు. పసిపిల్లలను కూడా చంపేశారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గార్ధబొమ్మలు ఇంకా అన్నింటిని కూడా చంపేశాయి. ఏమన్నాడంటే, అన్నింటినీ హతము చేసి సమస్తమును నిర్మూలము చెయ్యి అన్నాడు దేవుడు. ఎవరితో చెప్పాడు? సౌలు. ఇప్పుడు సౌలు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి కదా. మరి సౌలు ఏం చేసావో తెలుసా? చూడండి 9వ వచనం లేదా 8వ వచనం. 8 అమాలేకుల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశారు. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ దేవుడు ఏమన్నాడు? అన్నిటిని నిర్మూలన చేసి అన్నాడు. సౌలు ఏం చేశాడు? మంచి వాటినేమో పక్కన పెట్టుకున్నాడు. పనికి రానివి, నీచమైనవి, బలహీనంగా ఉన్నవి, కథలు లేనివి, ముసలి అయిపోయినవి, వేస్ట్ అనుకున్నవన్నిటినీ చంపేశాడు. బలంగా ఉన్నవి, ఆరోగ్యంగా ఉన్నవి, ఈ పనికొస్తాయి అనుకున్న వాటినేమో పక్కన పెట్టాడు. ఏం పని చేశాడట? అవివేకపు. ఏ పనట? అవివేకపు పని. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినది మనము చెయ్యాలి. దేవుడు ఏం చెబితే అది చెయ్యాలి. మనకు నచ్చినను నచ్చకపోయినను సరే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు చెప్పినదే చెయ్యాలి. ఏమండి? నీకు నచ్చితే ఒకలాగా, నీకు నచ్చకపోతే ఇంకోలాగా మారిపోకూడదు, ప్రవర్తించకూడదు, నీకు అనుకూలంగా మలిసేసుకోకూడదు ప్రతిదాన్ని. దేవుడు తప్పు అన్నాడంటే అది తప్పే, దేవుడు కరెక్ట్ అన్నాడు అనుకో అది కరెక్ట్. అందువల్ల దేవుడు చెప్పిన మాట వినాలి మనం, అది మనకు ఆశీర్వాదం. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు మనకి ఏం చెప్పాడు? చదవండి ఆ మాట. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయం 1వ వచనం. 28 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల, దేవుడు అంటున్నాడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలని కట్టడలు అనుసరించి దేవుని మాట వినాలట. రెండవది, దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి. అది మనకు ఆశీర్వాదం. మాట వినుట శ్రేష్టం. ఏమంటే నీకు నచ్చినట్లుగా చేయకూడదు. సౌలు అది చేశాడు. దేవుడు చెప్పింది ఒకటి, తను చేసింది
ఇంకొకటి. అందుకే దేవుడు ఏమన్నారంటే, సౌలా నీవు అవివేకపు పని చేస్తావు, నీ రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద చిరకాలం ఉంచాలనుకున్నా, కానీ ఇంకిప్పుడు అది నిలవదు. ఎందుకు నిలవదు? నువ్వేం పని చేసావు? అవివేక పని చేసావు. మనం ఎలా ఉండాలంటే వివేకముతో కూడిన పని చేయాలి. ఏమంటే వివేకం అంటే తెలివి, ఆలోచన. దేవుని బిడ్డలారా, వివేకముతో కూడిన పని అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చేయటమే. ఆయన చెప్పింది విను, ఆయన చెప్పింది విను, ఆయన చెప్పింది చెయ్యి. ఎంతవరకు చేయమన్నాడో అంతవరకు చెయ్యి. ఏది చేయమన్నాడో అది చెయ్యి. దాంట్లో నీ సొంత జ్ఞానం ఉపయోగించదు. ప్రభు అంటారు, నీ స్వబుద్ధిని ఆధారము చేసు కనుక నీ పూర్ణ హృదయముతో దేవునికి లోబడమంటాడు. నీ స్వబుద్ధిని, నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ ఆలోచనలు ఏమాత్రం కూడా మనం అందులో జోడించకూడదు. దేవుడు చెప్పింది వినాలి, దేవుడు చెప్పినట్లుగానే మనం జీవించాలి. అది మనకు ఆశీర్వాదం. చివరిది నాలుగవది చివరిది. సౌలు ఇంకేం చేస్తాడు? చదవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 13వ. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దాన్ని వెతికినందుకు సౌలు హతమాయెను. సౌలు ఏమైపోయాడా? ఒకరోజు సౌలు ఏమైపోయాడా? చనిపోయాడట. చాలా భయంకరంగా చనిపోయాడు. సౌలు చావు చాలా భయంకరంగా ఉంది. ఒకానొక రోజున ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో సౌలు ఓడిపోతే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓడిపోతే అప్పుడు ఇక నేను తప్పించుకోలేను అనుకున్నాడు సౌలు. అప్పుడు ఏం చేశాడంటే, సౌలు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, పెద్ద ఈట ఒకటి ఉంటే దాని భూమికి ఆనించి సౌలు దాని మీద పడిపోయాడు. అంటే ఆ ఫిలిష్తీయులు వచ్చి నన్ను చంపకూడదని చెప్పని సౌలు ఏం చేశాడంటే తన ఈట మీద ఆ భూమిలో గుచ్చి దాని మీద పడిపోతే ఆ ఈట కడుపులో నుంచి గుచ్చుకుని వీపు వెనకలకు వచ్చేస్తుంది. ఇక చాలా మూలుగుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో అక్కడికి ఒకడు వచ్చాడు. వాడు ఇశ్రాయేలు సంతతికి చెందిన ఒక వ్యక్తి వచ్చాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అడిగితే, అయ్యా నేను పలానా వాడిని అయ్యా. అయితే నువ్వు మావాడివే, నువ్వు పని చెయ్యి, నేను ఇంకెలాగన పడ్డానికి నేను ఎలాగో బతకను. ఆడెవడో ఫిలిష్తీయుడు వచ్చి నన్ను చంపేక ముందే నువ్వేం చేస్తావంటే నీ కత్తి తీసుకుని నా తలకాయ నరికే అన్నాడు. అప్పుడు ఆడేం చేశాడంటే, ఇంకెలా పడ్డాక రాజుగారు ఇంకెలాగో బతకలేడు అనుకొని ఒక కత్తి తీసుకొని రాజుగారి తలకాయ నరికేశాడు. ఆ తల మీద కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని పట్టుకున్న వ్యక్తి దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ లోపున ఫిలిష్తీయులు ఆ ప్రాంతానికి వచ్చారు, సౌలు చనిపోయిన ప్రాంతానికి. వచ్చేసరికి సౌలు మొండె వేరుగా ఉంది, తలక వేరుగా ఉంది. అప్పుడు ఫిలిష్తీయుల సైనికులు ఏం చేశారంటే ఈ తలకాయని అతని కొడుకు యోనాతాన్ తలకాయని ఇలా కొన్ని తలకాయలు తీసుకుని వాళ్ళ దేశాన్ని పట్టుకెళ్ళిపోయి వారి దేవత ముందు ఏమండి వేలాడదీశారట తలకాయ. అంత భయంకరమైన రీతిలో సౌలు చనిపోయాడు. రైట్. ఇప్పుడు చనిపోవడానికి కారణం ఏంటి? అక్కడ 4 విషయాలు చెప్పాడు. 4 విషయాలు. ఒకటి, యెహోవా ఆజ్ఞ గైకొనలేదు అని ముందే చెప్పుకున్నాం. దేవుని ఆజ్ఞను విసర్జించాడు. రెండవది, అతడు ద్రోహము చేశాడు. అతను చెప్పాడు కదా, నేను పాపము చేసి తిని అన్నాడు. ఏమండి? మూడవది ఏం చేశాడట? దేవుని యెహోవా యొద్ద విచారణ చేయక. సౌలు జీవితంలో ఒకటి దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశాడు. రెండవది పాపము జీవితాన్ని కలిగిన వాడు. మూడవది దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. దేవుడు చెప్పిన పని చేయలే, తను సొంతంగా తనకి నచ్చినట్లుగా చేయడం మొదలెట్టాడు తప్ప
ఇదిగో ఇలాగూ చెయ్యి అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, దేవునికి నచ్చినట్లుగా సౌలు జీవితము లేదు. నాలుగవది ఏంటంటే సౌలట దేవుని దగ్గర విచారణ చేయలేదట. విచారణ అంటే ప్రార్థన. సౌలు జీవితంలో ఏమి లేదు? దేవుని దగ్గర ప్రార్థన లేదు. సౌలు జీవితంలో బలిపీఠం అయితే కట్టాడు కానీ సౌలు జీవితంలో ప్రార్థన లేదు. ఏమి లేదు చెప్పండి? ప్రార్థన లేదు. పైగా కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేశాడు. కర్ణ పిశాచాలు అంటే దెయ్యాల దగ్గర విచారణ చేసి సోది చెప్పి వాళ్ళ దగ్గర విచారణ చేసేవాడట. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేని మేము చెప్పండి, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ఒక రోజున శిష్యులు ఒక దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. అప్పుడు కొంత సమయానికి యేసు ప్రభు వచ్చి ఓ మాట అన్నాడు, ఓ దెయ్యమా ఈ బిడ్డను వదిలేసి వెళ్ళిపో అంటే ఆ దెయ్యమ బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందట. అప్పుడు శిష్యులు ఇంటికి వచ్చాక ప్రభుని అడిగారు, ప్రభా నువ్వు పొమ్మంటే పోయింది, మేము పొమ్మంటే పోలేదు, మేము చెప్తే ఎందుకు పోలేదు ప్రభా అని అడిగారట శిష్యులు. ఎవరిని? యేసు ప్రభు. అప్పుడు ప్రభు అన్నారట, ప్రార్థన వలననే తప్ప. మార్కు సువార్త 9:29 మాట ఉంటాడు, ప్రార్థన వలననే తప్ప. అక్కడ ఒకటని చేసి కింద అంటాడు, ఉపవాసము వలననే తప్ప, ఉపవాస ప్రార్థన వలననే తప్ప ఇక మరి దేని వలననో ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమో. దేవుని మహిమ చెప్పండి. నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే దేని వల్ల జరిగింది? ఉపవాస ప్రార్థన వలననే జరుగుతుంది. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నీ జీవితంలో ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉండాలి. నీకేదైనా సమస్య వచ్చిందా? వెంటనే ఉపవాసం ఉండు, ప్రార్థించి. ఉపవాసం ఉండి మంచం ఎక్కేకు. ఎందులో ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయి. దేవుని సహాయం చేస్తాడు. దేవుని పక్షంగా నిలబడతాడు. నీ సమస్యను పరిష్కరిస్తాడు. నీకు మేలు చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థించి. నీ ఇంట్లో పరిస్థితులు ఏదైనా సరే కానీ ఉపవాసం ఉండి ప్రార్థనించి. బలహీనత ఉపవాసం ఉండి ప్రార్థనించి. ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందుల ఉపవాసం ఉండి ప్రార్థనించి. నీకున్న సమస్య ఏదైనా సరే, సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, పరిష్కారం మాత్రం ఒకటే. ఏంటది? ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాని అది మానేసి, ఉపవాస ప్రార్థన మానేసి ఎక్కడికి వెళ్ళకూడదట? ఏమంట? కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? పిశాచాల దగ్గరికి వెళ్ళకూడదు. పిశాచాలు అంటే దెయ్యాల దగ్గరికి వెళ్ళకూడదు. సోది చెప్పేవాడి దగ్గరికి, మంత్రగాల దగ్గరికి, ఏమంటే గద్దె దగ్గరికి. నీకు పని అంటే అవన్నీ. ఆడు ఏదో 2 నిమ్మకాయలు మంత్రి చిత్తే వాడి దిగు తల కింద పెట్టేసుకొని, మొలకడ్డ వేసుకొని, ఇంట్లో పెట్టేసుకొని, ఎందుకు వచ్చింది తిప్పలన్నీ నీకు? ఎందుకు వచ్చింది తిప్పలు? నీకు ఒకటి తెలుసా? ఆ మంత్రగాడు ఎవరు? ఆ మంత్రగాడు ఏమండి? ఆ మంత్రగాడు ఎవరికో ఒకడికి ఏదో పెట్టకపోతే ఆ దెయ్యాలు వచ్చి వానే తినేస్తాయట. ఏమండి? వాడు ఎవరితో సహవాసం చేస్తాడు? దెయ్యాలతో సహవాసం చేస్తాడు. అది ఎవరికొరకు ఏదో పెట్టలేదు అనుకో, ఆ దెయ్యాలు వచ్చి వాడినే తినేస్తాడు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అలాంటి. ఏమండి? ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఈ రోజున ఆడేమో దెయ్యాలతో సహవాసం చేస్తుంటే నువ్వెక్కడికి వెళ్తావు? దేవుణ్ణి వదిలేసి దెయ్యం దగ్గరికి వెళ్తావా? ఏమండి? దేవుని వదిలి దెయ్యం దగ్గరికి వెళ్తాడు, ఏం చేస్తాడు? దెయ్యాలతో సహవాసం చేసేవాడు ఏం చేస్తాడండి? దెయ్యాలను అంటగడతాడు. దెయ్యాలతో సహవాసం చేసేవాడు ఏం చేస్తాడు? నీకు దెయ్యాలను అంటగడతాడు. అప్పుడు ఆ దెయ్యాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటావు, తల కింద పెట్టుకుంటావు. ఆ దెయ్యాలు తీసుకొచ్చి నీ మొలకు కట్టుకుంటావు, చేతికి కట్టుకుంటావు, ఏమంటే కాలుకి కడతావు. ఎవరిని? దెయ్యాల్ని. ఇప్పుడు దెయ్యాలు తీసుకొచ్చి నీ ఒంటి మీద పెట్టుకుంటే ఇక దేవుడు నీకు ఏం మేలు చేస్తాడు?
అర్థమవుతుందా? ఇంకో 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 రకమైన దెయ్యాలు ఉన్నాయి. ఇంకో రకమైన దెయ్యాలు. ఈ దెయ్యాలు ఎలాంటి దెయ్యాలంటే ఈ దెయ్యాలు క్రైస్తవ దెయ్యాలు. ఏ దెయ్యాలు ఇవి చెప్పండి? ఏ దెయ్యాలు ఇవి? క్రైస్తవ దెయ్యాలు. అయ్యేమో అన్య దెయ్యాలు. ఆ కర్ణ పిశాచాలు, సోది చెప్పడం, ఆ మంత్రాలు, ఆ గద్ది, ఇవి మనకు సంబంధం కాదు. మన దేవుని పిల్లలు, అవి మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? వాటిని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే దేవుని యందు విశ్వాసం లేదో వారు వాటి దగ్గరికి వెళ్తారు. మనకైతే దేవుని యందు విశ్వాసం ఉంది కనుక మనం దేవుని దగ్గరే ఉపవాసం ఉండి ప్రార్థించు, అంతే తప్ప ఆ సోది దగ్గరికి, ఆ గద్దె దగ్గరికి, లేకపోతే ఏమైనా మంత్రగాల దగ్గరికి, ఆ దెయ్యాల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళవనుకో నీ సమస్య పోగా వెళ్ళిన తర్వాత ఏం చేస్తా తెలుసా? నీకు ఒకటో రెండో దెయ్యాలను ఆడు అంటగడతాడు ఖచ్చితంగా. ఆ తర్వాత ఇంకా నీ బాధ పెరిగిద్దే తప్ప నీ బాధ మాత్రం పోదు. దెయ్యం బాధను పెంచిద్ది, దేవుడు బాధను తీస్తాడు. ఆమె చెప్పండి. ఇంకో 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 దెయ్యం ఉంది. ఏ దెయ్యం ఇది? క్రైస్తవ దెయ్యాలు. ఏ దెయ్యాలు ఇవి? క్రైస్తవ దెయ్యాలు. క్రైస్తవ దెయ్యాలు పాస్టర్ గారు అని వచ్చారు. నిజమే, బైబిల్లో ఒకడున్నాడు క్రైస్తవ దెయ్యం. ఒకడున్నాడు క్రైస్తవ దెయ్యం. చదవండి, ఆ మాట చదివితే మనకు బాగా అర్థమవుతుందండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అది చదవండి, తర్వాత మనం ముగించేసుకుందాం. కాబట్టి బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు ఈ వర్తమానం పంపాను. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తుల నుండి వచ్చాను, ఇదిగో వారు బోతలమును కప్పి నా ఎదురు దిగి ఉన్నారు. 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించు, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుతున్నేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారు తోలివేయుదును. ఏలయనగా, ఈ మాట గమనించండి, ఏలయనగా నీవు దీవించువారు దీవించబడును, శపించువాడు శపించబడును అని నేను ఎరుగుదు. ఈ మాట వినండి. ఇక్కడ బిలాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? బిలాము. ఈ బిలాము ఎవరు అని అంటే ఒక ప్రవక్త. ఎవరండైనా? ఒక ప్రవక్త. ఇంకా చెప్పాలంటే ఒక దైవజనుడు. ఇంకా చెప్పాలంటే అతడు ఇశ్రాయేలీయుడు, అతడు దేవుని బిడ్డ. బిలాము ఎవరు నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. దేవుని బిడ్డ, దేవునికి చెందిన వ్యక్తి, దేవుని సేవకుడు, ఒక ప్రవక్త. చాలా పర్యాయాలు దేవుడే అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు అతనికి ఓ ప్రత్యేకమైన వరం ఇచ్చాడట. ఏ వరం అంటే, బిలాము ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరు శపిస్తే వారు శపించబడతారు. అంతటి వరమును దేవుడు బిలాముకు ఇచ్చాడు. మరి బిలాము దేవుడిచ్చిన వరమును బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని యందు నమ్మకస్తుడిగా జీవించాలి. కానీ బిలాము ఏం చేశాడో తెలుసా? ఆ తర్వాత మాట చదవండి, 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు ఏం పట్టుకున్నారట? సోద సొమ్మును చేత పట్టుకుని బిలాము యొద్దకు వచ్చారు. ఎక్కడికి వచ్చారట? ఏం పట్టుకొచ్చారు? సోద సొమ్మును పట్టుకొచ్చారట. ఏం డబ్బులు అవి అంటే? బిలాము దగ్గరికి ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? అమ్మా, ఎందుకు వచ్చినట్టు వారు? ఏం డబ్బులు పట్టుకొచ్చారు? అప్పుడు ఎందుకు వచ్చినట్టు? డబ్బులు ఇవ్వడానికా? ఓన్లీ డబ్బులు చెల్లిపోతాడు ఎవడన్నానే. ఆ డబ్బులు ఏం డబ్బులు అవి? సోది డబ్బులు. మరి ఎందుకు వచ్చినట్టు? సోది చెప్పించుకోవడానికి వచ్చినట్టు. అంటే బిలాము ఎవడు? బిలాము ఎవడు? సోది చెప్పేవాడిగా మారిపోయాడు. బిలాము గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు. అతడు దేవుని కలిగిన వాడు, ఇశ్రాయేలీయుడు. దేవుడు అతనికి ప్రత్యేకమైన కృపా వరము దేవుడు అతనికి ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన ఆధిక్యతను పొందుకున్న బిలాము దేవుని పని నమ్మకంగా చెయ్యాలి.
దేవుడు చెప్పింది చెప్పాలి, దేవుడు చెప్పమన్నా చెప్పాలి, దేవునికి అతడు జవాబుదారీగా ఉండాలి, దేవుని మాటలే పలకాలి, అంతే కదా. కానీ బిలాము ఏమైపోయాడు తెలుసా? సోది చెప్పేవాడిగా మారిపోయాడట. సోది చెప్పేవాడిగా. నిజమే, ఈరోజు చాలా మంది దేవుని సేవకులు ఏమంటే వాళ్ళ గురించి చెప్తుంటే కరెంటు కూడా పోయింది. చాలా మంది దేవుని సేవకులు కూడా ఎలా మారిపోయాడా? సోదిగాళ్ళుగా మారిపోయారు, సోది సేవకులు. అందుకే అన్నమాట క్రైస్తవ దెయ్యాలని. వీళ్ళెవరెలో సోది చెప్పే సేవకులందరూ కూడా ఎవరట? క్రైస్తవ దెయ్యాలు. ఇప్పుడు మనలో చాలా మందికి ఉన్న అలవాటు అంటే ఆ దెయ్యాల దగ్గరికి వెళ్తా ఉంటా. ఆ దెయ్యం ఏదో చెప్పిద్ది, దెయ్యం దగ్గరికి వెళ్ళాక దెయ్యం ఏదో చెప్పిద్ది, దెయ్యం చెప్పిద్దే తప్ప దెయ్యం చెప్పింది ఏది జరగదు. అదే దేవుడి దగ్గరికి వచ్చామనుకో, దేవుడు చెబుతాడు, దేవుడు జరిగిస్తాడు. దేవుడు మహిమ చెప్పండి. దేవుడు జరిగిస్తాడు, దెయ్యం చెబుతా తప్ప చెయ్యలేదు. ఎందుకంటే దెయ్యం దగ్గర శక్తి. దేవుని పిల్లలారా, విజ్ఞాపనం చేస్తున్నాను, ఈ రోజున లోక దెయ్యాల దగ్గరికి వెళ్ళొద్దు. ఇంకేం దెయ్యాలు? క్రైస్తవ దెయ్యాల దగ్గరికి వెళ్ళొద్దు. అసలు ఏ దెయ్యం దగ్గరికి వెళ్ళొద్దు. ఎక్కడ ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి. ఆయన దగ్గర మోకాలి, ఆయన దగ్గర ఉపవాసమును ప్రార్థించి తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు. సౌలట దేవుని దగ్గర విచారణ చేయలేదట, దెయ్యాల దగ్గర విచారించట. అందుకే సౌలు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర విచారిస్తే దీవెన పొందుకుంటావు, దెయ్యాల దగ్గర విచారిస్తే మరణాన్ని పొందుకుంటావు. లేచి నిలబడదాం అందరం కూడా. అందరం మోకరించండి, లేచి నిలబడదాం. స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాల సమయంలో దేవుని పిల్లలారా, సౌలు బలిపీఠాన్ని కట్టాడు తప్ప బలిపీఠపు అనుభవాలు సౌలు జీవితంలో లేవు. బలిపీఠము అనుభవము, సహవాసం, దేవునితో సహవాసము లేదు, దేవునితో సంబంధము లేదు, దేవుని స్వరూపము పొందుకోలేదు, దేవునికి తను తాను సమర్పించుకోలేకపోలేదు. ఎందుకు అనంటే అతడు దెయ్యాలతో సహవాసం చేస్తున్నాడు. అతని జీవితంలో ప్రార్థన లేదు. అతను దేవుడు చెప్పిన పనులు చేయడం లేదు, తనకు నచ్చిన పనులు చేస్తాడు. అతడు దేవుని ఆజ్ఞను విసర్జించిన వాడు, దేవుని మాటలు పక్కన పెట్టేసిన వాడు, పాపము జీవితాన్ని కలిగిన వాడు. పరిశుద్ధముగా ఉండమని దేవుడు అవకాశం ఇస్తే అతడు పాపము జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున మనమందరం బలిపీఠం అనుభవాలు కలిగి ఉండాలి. ప్రార్థన బలిపీఠం, సమాధాన బలిపీఠం, సహవాస బలిపీఠం, దేవునితో ఉండుట, దేవునితో సంబంధం అనే బలిపీఠం, సమర్పణ అనే బలిపీఠం, దేవుని స్వరూపంలోనికి మార్చబడుట అనే బలిపీఠాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో ఉండాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, దేవుని స్వరూపంలో నువ్వు మార్చబడాలి. దెయ్యాలతో సహవాసం చేస్తే నువ్వు దెయ్యంలాగే మారుతావు. దేవుని పాదాల దగ్గర కూర్చుంటే దేవుని లాగా మారిపోతావు. యేసయ్యని అడగండి, ప్రభా మీ పాదాల దగ్గర కూర్చున్న ధన్యత నాకు కావాలి. యేసయ్యని అడగండి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో సౌలు జీవితాన్ని మా ముందు పెట్టి మీరు మాత్రం చాలా విషయాలు మాట్లాడారు. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండకూడదో మీరు మాకు నేర్పించారు. యేసయ్యా మిమ్మల్ని స్తుతించండి. మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి, నడిపించండి. బలిపీఠపు అనుభవాలు మా జీవితాల్లో మేము కలిగి జీవించుట మాకు నేర్పించండి. యేసు నామమున
ప్రార్థన చేయించున్నాను మా తండ్రి, ఆమేన్. అందరూ అలాగే నిలబడి ఉండగా ఒక పాట పాడుచుండగా